ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుండి 27 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి మీకు తోడైననుగాక. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆ మాట ఒక్క మోషేకు మాత్రమే కాదు, ఈ రోజున నీవు నమ్మగలిగితే ఆ మాట నీ కొరకే ఆ రోజున మోషేతో దేవుడు మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి. దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచడమా? చీకట్లో భయమేస్తుంది, ఇక్కడ దాకా కొంచెం రాబాబు అని నీ స్నేహితుని అడిగితే వస్తాడో రాడో తెలియదు. కానీ అన్ని వేళల్లో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో నీతో కూడా నువ్వెంత దూరం వెళ్ళినా రాగలిగినవాడు, వస్తున్నవాడు, వస్తానని మాటిచ్చినవాడు ఒక్కడే. ఆయన నువ్వు నమ్మిన ప్రభు. ఎప్పుడైనా నువ్వు ఆయన నమ్మొచ్చు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఎన్నడూ ఆయన నిన్ను విడనాడడు. ఆయన నీకు త్రోవ చూపిస్తాడు. ఆయన నువ్వు చేరవలసిన చోటుకి క్షేమంగా చేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లల్లో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన గదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కోరుకునే మాట, ఇలా ఉంటే బాగుండును అని భావించే మాట. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది మనకు అందని ద్రాక్ష పండు కాదు. ఆశీర్వాదం కొరకు మనం అడగాలి, ఆశీర్వాదాన్ని మనం ఆశపడాలి, ఆశీర్వాదం వైపుకు మనం అడుగులు వేయాలి, ఆశీర్వదించు వాని తట్టు మనం చూడాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. దేవుడు మనకి ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడితిరి అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అవును, అరకొర ఆశీర్వాదం కాదు, అంతో కొంత ఆశీర్వాదం కాదు. మనకి దేవుడు ఆశీర్వాదాన్ని ఎలా ఇస్తాడో తెలుసా? ఆశీర్వాదానికి వారసులవుటకు మనల్ని పిలిచాడు దేవుడు. ఈ ఉదయం మీరు గ్రహించవలసింది ఏంటంటే, నేను ఆశీర్వాదమునకు వారసుడను, వారసురాలిని అని మీరు తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, ఆ ఆశీర్వాదాన్ని నేను ఆల్రెడీ ఇచ్చేశాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఆశీర్వాదం నీ కొరకు ఆల్రెడీ సిద్ధమైంది, అది నీ సొంతముగా మార్చబడింది, అది నీ కొరకే కేటాయించబడింది. అలాంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి, నీవు అడగాలి, విశ్వసించాలి. దేవుడు కూడా చెప్తున్నాడు, అయితే ఇది మొదలుకొని
నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఎప్పుడు మొదలుకొని నీవు విశ్వసిస్తే అప్పటి నుండి దేవుని ఆశీర్వాదం నీవు కన్నులారా చూడగలుగుతావు. కాబట్టి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఇది కాదు, నీవు నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభువా, నీవు నన్ను దీవించినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇది మీరు చెప్పవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, లేమిలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా? దేవుని ఆశీర్వాదం కేవలం ఒక ఆర్థిక పరమైనదే కాదు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు విరుగుడుగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఇలాంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలని విశ్వసించి దానిని స్వాధీనం చేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ భిక్షగాడు ఉన్నాడు. అతడు అడుక్కొని ఎవరు అన్నం పెట్టక చనిపోయాడు. మున్సిపాలిటీ వారు తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. ఆ సమయంలో వారి మొలదారానికి ఒక పొడవైన పేపర్ చూశారు. అది మరేమిటో కాదు, 10 లక్షల రూపాయల చెక్ అట. ఇప్పుడు ఆ భిక్షగాడు లక్షాధికారా లేక భిక్షాధికారా? లక్షలు ఉన్న భిక్షాధికారి. అతడు ఎప్పుడు నేను ఒక భిక్షగాన్ని అని అనుకుంటున్నాడు, కానీ నేను లక్షాధికారిని అని ఎన్నడూ వాడు తలపోయలేదు. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహదైశ్వర్యం ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చినప్పుడు నేను వట్టిదానను, వట్టివాడను, పనికిమాలిన వాడను, పనికిమాలిన దానను, నాకేమీ లేదు అని ఏడవడం ఎందుకండి? ఈ ఉదయం మీరు తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, ఇంతకు మునిపే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని గ్రహించి స్వాధీనం చేసుకొని ఆ మూటని విప్పినప్పుడు అది నీ స్వానుభవములోకి వస్తుంది. ఆ రీతిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు. అట్టి జ్ఞానం, అట్టి కృప ఈ ఉదయం ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకై వందనాలు. మీ ఆశీర్వాదాన్ని మేము సమృద్ధిగా అనుభవించడానికి వాటిని ఒప్పుకుంటూ, విశ్వసిస్తూ, మా స్వానుభవములో అనుభవిస్తూ, ప్రభువా, నిశ్చయముగా నీవు కోరిన రేవుకు మేము చేరునట్లు, మా ఎడల మీరు ఆశించిన మీ ఆశయం మా ఎడల నెరవేర్చబడినట్లు మేము ఏ దిశ వైపుకు అడుగులు వేయాలో అటువైపే మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.